Daily. Taste the Daily. స్థానిక సంస్థల ఎన్నికలపై బిగ్ అప్డేట్ వచ్చింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాతే లోకల్ ఎన్నికలను నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. ఎన్నికలపై హైకోర్టుకు వెళ్లే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల రిజల్టును బట్టి స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేలా సీఎం రేవంత్ స్కెచ్ వేసినట్లుగా భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై బిగ్ అప్డేట్ వచ్చింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాతే లోకల్ ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. ఎన్నికలపై హైకోర్టుకు వెళ్లే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల రిజల్టును బట్టి స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేలా సీఎం రేవంత్ స్కెచ్ వేసినట్లుగా భావిస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకు ఒక అడుగు వెనుకకు వేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కూడా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం మరి కాసేపట్లో నిర్వహించున్నారు. అయితే ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికల్లో నిర్వహించే యోచనలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు బీసీలకు 40% రిజర్వేషన్ల అంశం కూడా ఉంది కాబట్టి మరి బీసీలకు 40% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అల్టిమేట్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఇప్పటికే ఇటు తెలంగాణ అసెంబ్లీలో బిల్లు కూడా పాస్ చేశారు. ఇప్పటికే కేబినెట్ ఆమోదంతో ఒక ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చారు. అంటే 2 బిల్లులు కూడా గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్నాయి. మరి గవర్నర్ మాత్రం ఈ 2 బిల్లుపై కూడా ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదు. మరి ప్రజెంట్ గవర్నర్ కూడా కేంద్ర హోంశాఖ కూడా ఆ బిల్లు పంపించి న్యాయస్థానాల కోసం కూడా పంపించడం జరిగింది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మరి ఈ విషయంలో ఎటు తెలుసుకోలేని పరిస్థితి. మరి స్థానిక సంస్థలకు వెళ్తే ఎలా ఉంటుందనిపై కూడా ఇప్పటికే ఇంటర్నల్ గా ఇటు పిఎస్సీ మీటింగ్ కానీ అదేవిధంగా టీపీసీసీ మీటింగ్ లో కూడా నిర్వహించారు. మరి స్థానిక సంస్థల ఎన్నికలకు మరి బీసీలకు 40% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే వెళ్లాలనే ఆశలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మరి ఇప్పటికే ఇటు హైకోర్టు కూడా మరి సెప్టెంబర్ 30 వరకు మరి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఒక డెడ్ లైన్ కూడా ఇచ్చింది. మరి ఈ విషయంలో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా హైకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. మరి మరింత గడువు అయితే కోరే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు, ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చారు. మరి 2 బిల్లు కూడా గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి మరి గవర్నర్ ఆమోదిస్తేనే స్థానిక సంస్థలకు వెళ్దామనే ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఒకవేళ ప్రత్యేకమైన జీవో తీసుకొస్తే మాత్రం మరి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించవచ్చు. కానీ 9th షెడ్యూల్ లో చేర్చాలంటే మాత్రం దానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి కావాలి. మరి పార్లమెంట్ లో కూడా తీర్మానం చేయాల్సి ఉంటుంది. 2/3 మెజార్టీ కావాలి. కాబట్టి మరి 9th షెడ్యూల్ చేయాలంటే మాత్రం అంత ప్రాసెస్ ఉంటుంది. మరొకవేళ రాష్ట్ర ప్రకారం పోతే మాత్రం మరి ప్రత్యేకమైన జీవో ద్వారా కూడా మరి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించవచ్చు. కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో మరి బీసీలకు 40% రిజర్వేషన్ ఇవ్వాలంటే మాత్రం తప్పకుండా 9th షెడ్యూల్ చేర్చాల్సి ఉంటుంది. మరి పార్లమెంట్ లో కూడా తీర్మానం చేయాలి. మరి 2/3 మెజార్టీ ఉంటేనే ఇదంతా కూడా సాధ్యమవుతుంది. అంటే గతంలో ఇటు తమిళనాడులో కూడా అది సాధ్యమైంది. మరి ఇప్పటికే ఇటు సుప్రీంకోర్టులో మరి క్యాప్ పెట్టారు, 50% రిజర్వేషన్లు దాటొద్దనే ఉంది. మరి ఈ నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సమాలోచిస్తుంది. మరి ఈ విషయంలో మాత్రం ఒకవేళ మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో తీసుకొచ్చి ఎన్నికలకు పోతే మాత్రం ఎవరైనా కోర్టుకు వెళ్తే మళ్ళీ మొదటికి వచ్చే అవకాశం ఉంటది. కాబట్టి మరి ఈ విషయంలో మాత్రం పక్కాగా వెళ్లాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఇప్పటికే ఇటు 2018 పంచాయతీరాజ్ చట్ట సవరణ చేశారు. ఆ బిల్లు కూడా మొన్న అసెంబ్లీలో పెట్టారు. మరి అందరి ఆమోదంతో ఇటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ఆమోదం కూడా చేశారు. గవర్నర్ వద్దకు బిల్లు పోయింది. మరి ప్రజెంట్ అయితే మాత్రం మరి ఈ విషయంపై కూడా మరి గవర్నర్ తొలి నిర్ణయం తీసుకుంటే గానీ ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంది. మరి ఈ విషయంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒకటే చెప్తున్నారు. మరి స్థానిక సంస్థల ఎన్నికలకు మరి బీసీలకు 40% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే మరి వెళ్లాలనే ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు కామారెడ్డి డిగ్రేషన్ లో బాగా మరి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని కూడా నిలబెట్టుకున్నాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కులగణన సర్వే కూడా నిర్వహించారు. కాబట్టి మరి అనుకున్నట్టుగానే బీసీలకు 40% రిజర్వేషన్ విషయంలో మరి కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే కట్టుబడింది. మరి దీనికి కేంద్ర ప్రభుత్వం మాత్రం మోకాలడ్డు పెడుతుంది. మరి కేంద్ర ప్రభుత్వం సహకరించట్లేదనే ఆరోపణలు కూడా వచ్చాయి. మరి ఇప్పటికే ఇటు ఢిల్లీ కేంద్రం కూడా బీసీల మహాధార కూడా చేపట్టినప్పుడు కూడా మరి ఢిల్లీ నుంచి రెస్పాన్స్ అయితే రాలేదు. ఏఐసీసీ అంటే ఇక్కడ
బీజేపీ నుంచి కూడా రెస్పాన్స్ రాలేదు కాబట్టి మరి ఈ విషయాల్లో కొంతవరకు ఆలోచన అంటే కొంతవరకు గడువు కోరే ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కూడా మరి నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్ మంత్రులు అదేవిధంగా ఇన్ఛార్జ్ డివిజన్ ఇన్ఛార్జ్లతో కూడా నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. మరి ఫస్ట్ మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాతనే స్థానిక సంస్థలకు వెళ్లాలనే ఆలోచన కూడా రాకపోతున్నట్టు తెలుస్తోంది. కాబట్టి మరి ఆ విషయంలో మాత్రం అందరూ కూడా క్యాడర్ అంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. మరి ఇప్పుడు ఇటు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి మరి ఎన్నికలపై హైకోర్టుకు వెళ్లే ఆలోచన కూడా ఉంది సర్కార్. మరి ఇప్పటికే ఇటు మరి పిటిషన్ వేసే దిశ కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే సెప్టెంబర్ 30 వరకు మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో మరి మరింత గడువు కోరాలని ఆలోచన చేస్తున్నారు. మరి ఇక్కడ గవర్నర్ నుంచి రెస్పాన్స్ లేదు కాబట్టి ఈ విషయంలో మాత్రం మరి గవర్నర్ నుంచి రెస్పాన్స్ వచ్చేదాకా వెయిట్ చేసే దూరం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక మరోవైపు ఈ 21 పాలన అంటే 21 నెలల పాలనపై కూడా మరి రెఫరెండంగా భావిస్తున్నారు. కాబట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాతనే వెళ్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు కలిసి వస్తుందనే ఆలోచన కూడా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరిగినప్పుడు అది కాంగ్రెస్ ఖాతాలోకి వచ్చింది. అక్కడ శ్రీ గణేష్ ని గెలుపొందారు కాబట్టి మరి ఇక్కడ కూడా మరి జూబ్లీహిల్స్ లో మరి ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ కంచుకోటగా ఉంది. మరి 3 పర్యాలు బీఆర్ఎస్ క్యాండిడేట్ గెలిచారు కాబట్టి అక్కడ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్య సమస్యలతో చనిపోవడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. మరి మేబీ డిసెంబర్ లో ఈ యొక్క ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం కూడా సపరేట్ అంటే ఎక్కడెక్కడ ఉప ఎన్నికలు జరగాలన్నపై కూడా ఒక షెడ్యూల్ రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన తర్వాత ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ అయితే డిసెంబర్ లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి మొదటగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాతనే స్థానిక సంస్థలకు వెళ్లాలనే ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇక్కడ గెలిస్తే కొంచెం బూస్ట్ వస్తుంది. బూస్ట్ వచ్చిన తర్వాత మరి స్థానిక సంస్థలు ఒక రెఫరెండంగా భావించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఇదే విషయంపై మరి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అదేవిధంగా ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే కార్యాచరణ కూడా రూపొందించారు. మరి ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో మరి ఇన్ఛార్జ్ మంత్రులు తిరుగుతున్నారు. అదేవిధంగా డివిజన్ ఇన్ఛార్జ్లు అంతా కూడా మరి కార్పొరేషన్ అంటే ఇటు జూబ్లీహిల్స్ నియోజకవర్గ సంబంధించి డెవలప్మెంట్ పై కూడా ఫోకస్ చేశారు. కాబట్టి మరి ఎలాగైనా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు గెలవాలని కూడా ఇప్పటికే కాంగ్రెస్ టార్గెట్ గా పెట్టుకుంది. ఎందుకంటే ఇక్కడ గెలిస్తే ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా తమ వైపే జనాలు ఉన్నారని కూడా ఒక మెసేజ్ అయితే వెళ్తుంది. కాబట్టి మరి ఈ విషయంపై కూడా ఆలోచిస్తున్నారు. మరి మేబీ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా కొంతవరకు అయితే మరి డిలే అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి డీసీలకు 40% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే వెళ్తామంటున్నారు. కాబట్టి మరి అది నెరవేర్చిన తర్వాతనే వెళ్లే ఆలోచన ఉండడం తెలుస్తా ఉంది. ఒకవేళ సాధ్యం కాకపోతే మాత్రం పార్టీ పరంగా బీసీలకు 40% రిజర్వేషన్ ఇచ్చి పోయే ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఆ విషయంపై కూడా చర్చిస్తారు. కాబట్టి మొత్తానికైతే మాత్రం ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాతనే స్థానిక సంస్థలకు ఎన్నికల నిర్వహించాలనే ఆలోచనలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. మరి బీసీలకు 40% రిజర్వేషన్ల విషయంలో మరి హైకోర్టుకు వెళ్లాలని కూడా చూస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ పెండింగ్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక బిల్లును కూడా 3 నెలల కంటే ఎక్కువగా పెండింగ్ లో ఉంచొద్దని ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పును కూడా ఇచ్చింది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఈ విషయంపై ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మరి బిల్లుకు ఆమోదం తెలుపుతారా లేదా అనేపై కూడా కొంతవరకు డైలామా అయితే కొనసాగుతుంది. కాబట్టి ఈ విషయంలో మాత్రం స్థానిక సంస్థ ఎన్నికలు అయితే మాత్రం కొంతవరకు డిలే అయ్యే అవకాశం ఉంది. మరి ఆ లోపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు వెళ్లాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. వైశాఖ్. ఓకే, థ్యాంక్ యూ సతీష్.